మనం ఇది వీఆర్ ఇన్ కొల్లూరు. కొల్లూరు వెరీ నియర్ టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ప్రాజెక్ట్ వచ్చేసి ఎలైట్ విల్లాస్ అండి. ఎలైట్ విల్లాస్ మనకి ఒక విల్లా సేల్కి వచ్చింది. G+1 2250 7 years ఓల్డ్ ప్రాజెక్ట్. అది 2250 విత్ వుడ్ వర్క్ చేసి ఉంది. మనం లోపలికి వెళ్తున్నాం, ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళా. We are watching amenities. See whatever ambience. 60 feet road. అంతా విల్లాస్ పక్కన అన్ని సరౌండింగ్స్ అన్ని వీ కెన్ సీ దట్ అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సరౌండెడ్ బై ప్రాజెక్ట్స్ వెరీ నియర్ టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఈ 60 feet రోడ్ అండి. We came but villa. Right now this is the villa for sale. Right now we can see that మనకి కార్ పార్కింగ్ కి సైడ్ we have space ఉందండి. So we are entering into the villa. Open. ఇక్కడ పార్క్ కూడా చూడొచ్చు. మినీ పార్క్ ఉంది ఇక్కడ. చాలా ప్లెజెంట్గా, చాలా క్వైట్గా ఉందండి వీళ్ళ అంతా. లొకేషన్ అంతా మనం పీస్ఫుల్గా ఉండొచ్చు ఏరియా. అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 కార్ పార్కింగ్కి మనం కంపేర్ చేసి చూసుకుంటే, మన విల్లాకి పక్కన విల్లాతో కంపేర్ చేసుకుంటే ఇలా 2 కార్ పార్కులు పెట్టుకోవచ్చు బయట. మనకి సైడ్ కూడా ఒక 1 సైడ్ గల్లీ వస్తుంది అట్లాగా స్పేస్. ఇదండి విల్లా G+1 2250 SFT డూప్లెక్స్ హౌస్. నాట్ యూజ్డ్ మస్, ఎవరు ఎక్కువ యూజ్ చేయలేదండి హౌస్ని. డాక్టర్ గారి హౌస్ ఇది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్నిష్డ్. దిస్ ఈజ్ యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా చూడండి, ఆల్మోస్ట్ 10 feet దాకా వదిలారు. సో స్పేస్ ఎక్కువ ఉంది యూటిలిటీ ఏరియా. అండ్ ఇలాగా గ్రిల్ కూడా వేశారు. సో వీళ్ళే ఒక గ్రిల్ వేశారు. గ్రిల్ నుంచి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ స్పేస్ ఉంది. బ్యాక్ సైడ్ అంతా చాలా ఉందండి ఓపెన్ స్పేస్. సో వీ కెన్ సిట్ హియర్ ఇన్ ఈవినింగ్ అవర్స్. సో కమ్ బ్యాక్. ఇది వచ్చేసి ఇక్కడ మనకి స్టోర్ చేసుకోవడానికి ఒక వుడ్ వర్క్ ఇచ్చారండి. డైనింగ్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్ ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ డ్రెస్సింగ్ వాష్రూమ్ ఏరియాలో డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వుడ్ వర్క్ చేసి ఉంది.
big washroom, toilet room. So we are going to upstairs, first floor now. ఇది ఒక బెడ్రూమ్ అండి. దిస్ ఈజ్ ఆల్సో స్పేషియస్, ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్. అంతా వుడ్ వర్క్ చేస్తుందండి. సో ఇక్కడ కూడా డ్రెస్సింగ్ రూమ్ హ్యావ్ గివెన్ us. సో ఇది ఒక వాష్రూమ్. వాష్రూమ్కి ఫ్రెష్ అప్ రూమ్ ఇచ్చారండి ఇక్కడ వుడ్ వర్క్. సో యాజ్ సేమ్ లైక్స్ ఇన్ ద బిలో కూడా మనకు అలాగే ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 15 to 20 feet గ్యాప్ ఉందండి బిల్లాకి. సో ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా కంప్లీట్గా వార్డ్రోబ్స్ అన్నీ కవర్ చేస్తుంది. బెడ్రూమ్ నుంచి వీ కెన్ హ్యావ్ విండో అండ్ వీ హ్యావ్ వ్యూ. దిస్ సైడ్ రోడ్ ఫేసింగ్ కూడా మనకి విండో వస్తుంది, బాగా వ్యూ వస్తుంది. సో వన్ మోర్ థింగ్ వాష్ ఏరియా అండి, టాయిలెట్స్ అండ్ మిర్రర్. ఇది వచ్చేసి పూజా గది, ఇక్కడ ఇచ్చారండి ప్రొవిజన్ ఒకటి మనకి. అండ్ మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ బాల్కనీ అండి. ఈ బాల్కనీలో ఓపెన్ హ్యావ్ స్పేషియస్గా ఉంది. అయితే ఐ అబ్జర్వ్ దట్ సో మచ్ ప్లెజెంట్గా ఉందండి, ప్లెజెన్స్. సో యూ కెన్ సీ చాలా క్లౌడీగా, నేచర్ బాగుందండి, ఇంత గ్రీనరీ. And also we can see upstairs also terrace. Yeah, we can go into terrace upstairs. You can view here from see whatever the project and the project surroundings. You can see almost our surroundings are covered by apartments. And you know that Kollur, this is Kollur, we are in Kollur. I forgot to say, this is Kollur, very near to TPS school. And you can see the Signetics project and Delhi Public School, the opposite gate showing the Delhi Public School, and other projects are there. So very nice location. Thanks for watching.